ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసిగృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. అలా లోకాలకు మహాభయంకరమైన వృత్రాసురుడు నేలకూలాడు. నేలకూలగా లోకాలన్నీ పరితాపాలు తీరిపోయినవి, సుస్థితినే పొందాయి. దేవతలు, ఋషులు, పితృగణాలు ఇంద్రునకు చెప్పకుండానే దానవులతో కలిసి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు అని చెప్పగా విని పరీక్షిత్ మహారాజు సుఖయోగేశ్వరుని చేరి ఇలా అడుగుతూ ఉన్నాడు, అయ్యా, దేవతలు ఎందుకు ఇంద్రునితో చెప్పకుండానే వెళ్ళిపోయారు? అలాంటి దేవతాగణాలు ఎందుకు సుఖించాయి? ఇంద్రునికి ఎందుకు హాని కలిగింది చెప్పవలసింది అని అడిగాడు. అలా అడిగిన అతనికి సుఖమహర్షి ఇలా చెప్పాడు. వృత్రుని పరాక్రమానికి భయపడిన దేవతలు, మహర్షి సంఘాలు పూర్వం వృత్రుని చంపమని ఇంద్రుని ప్రార్థించారు. అతడు బ్రహ్మహత్యకు ఇష్టపడలేదు. ఇంతకు ముందే విశ్వరూపిని చంపిన పాపాన్ని స్త్రీల యందు, భూమి యందు, జలముల యందు, వృక్షముల యందు కూడా విభజించి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ హత్యా దోషాన్ని నేనెలా పోగొట్టుకోగలను? నా వల్ల కాదు అన్నాడు. మహర్షులందరూ కలిసి నీ చేత అశ్వమేధ యజ్ఞం చేయించి యజ్ఞపురుషుడైన శ్రీనారాయణ దేవుని సంతుష్టపరిచి ఈ హత్యా దోషాన్ని పోగొడతాము. స్వభావ సిద్ధంగానే బ్రాహ్మణులను, తల్లిదండ్రులను, గోమాతలను, సజ్జనులను చంపిన వారే ఆ దేవుని స్తుతించి శుద్ధాత్మలు అవుతున్నారు. కాబట్టి అశ్వమేధ యజ్ఞం చేసి శ్రద్ధగా అతనిని సేవిస్తే నీచుడైన ఈ దుష్టుని హింసించిన హత్య నిన్ను ఏమి చేయగలదు అని చెప్పి ఒప్పించారు. ఇంద్రుడు సరే అని ఈ రీతిగా శత్రువును చంపి బ్రహ్మహత్యను పొందాడు. ఆ పాపాన్ని భరించలేక దుర్దశను పొందాడు. పాపంబు జండాల రూపంబు గలదాని ముదిమిచే నొడలెల్ల గదలు దాని క్షయ కుష్ఠురోగ సంచయ కృతంబగుదాని నురు రక్తపూరంబు దొరగుదాని నరసిన వెంట్రుకల్ నరసిన తలదాని నటపోకు పోకుండ మనెడుదాని కదురు కంపున బ్రేవుల దర చేసెడు దాని దానెందు బారిన దరుముదాని నా గుణంబులెల్ల భోగింపకే రీతి నరుగా నెంత వాడవనెడుదాని బిట్టు తిరిగి చూచి భీతిల్లి సిగ్గుతో దేవనాయకుడు దెరలి బరిచే. ఆ పాపం అతనిని వెంటాడింది. అది చండాల రూపంలో ఉంది. ముసలతనం చేత శరీరం అంతా వణికిపోతుంది. క్షయరోగం, కుష్ఠరోగం కలిసి ఉన్నాయి. శరీరం అంతా ఎక్కువగా రక్తం కారుతోంది. జుట్టంతా నెరసిపోయి ఉంది. నెరసిన తలగల అది అలా పోకు పోకు ఉండు అంటోంది. దాని శరీరం నుండి వచ్చే దుర్వాసనకు ప్రేగులు అదిరిపోతూ ఉన్నాయి. తాను ఎక్కడికి వెళ్ళినా వెంటబడి వస్తోంది. నా గుణాలన్నీ అనుభవించకుండా వెళ్ళిపోవడానికి నీవెంత వాడవు అంటోంది. అటువంటి బ్రహ్మహత్యా పాపాన్ని వెనక్కి తిరిగి చూచి భయంతో సిగ్గుపడి దేవరాజు ఇంద్రుడు తప్పుకొని పారిపోయాడు. ఇలా బ్రహ్మహత్యా పాపం వెంట తగులగా ఇంద్రుడు ఆకాశంలో, భూమి యందు, దిక్కులన్నింటా తిరిగి ఎక్కడా చొరడానికి దారి లేక దీర్ఘంగా నిట్టూర్చి ఈశాన్య భాగానికి పరిగెత్తుకొని పోయాడు. ఆ దిక్కున ఉన్న అమిత పవిత్రమైన మానస సరస్సును ప్రవేశించాడు. అందులో ఒక తామర తోడులో దూరాడు. ఆ తంతువులలో కలిసిపోయి ఉన్నాడు. అతనికి రూపం లేదు, భోగాలు లభించడం లేదు. బ్రహ్మహత్యా దోషం నుండి ఎలా విముక్తి పొందాలి అని ఆలోచించుకుంటూ 1000 సంవత్సరాలు గడిపాడు. అతనిని అనుసరించి వచ్చిన చండాలి అది పరమేశ్వరుని దిక్కు కావడం వలన అందులో ప్రవేశింపలేక అక్కడనే కాచుకుని ఉన్నది. దేవేంద్రుడు లేనంతకాలం స్వర్గంలో నహుషుడు తన విద్యాబల, తపోబల, యోగ బలాల చేత పరిపాలనను కొనసాగించాడు. అతడు సంపదతో, ఐశ్వర్యంతో మదించి ఇంద్రుని భార్య అయిన శచీదేవిని కోరాడు. ఇంద్రుడు వచ్చేంత వరకు తనకు భారీగా ఉండమని శచీదేవిని అడిగాడు. ఆమె బృహస్పతి ప్రేరణతో అతనిని బ్రహ్మర్షులు మోసే పల్లకినెక్కి వచ్చి తనను పొందమని చెప్పింది. అతడు అలాగే చేసి అగస్త్యుని శాపానికి గురై అజగరంగా పుట్టాడు.
తరువాత బ్రహ్మర్షి గణాలు పిలువగా ఇంద్రుడు స్వర్గానికి తిరిగి వచ్చాడు. అంతవరకు కూడా నారాయణుని పాద పద్మాలను ధ్యానించడం వలనను ఈశాన్య దిక్పతి అయిన శంకరుడు రక్షించడం వలనను అతని దోషబలం తగ్గి ఆ చండాలి ఇంద్రుని పీడించలేదు. అప్పుడు ఇంద్రుడు తన సంపదను తిరిగి పొందాడు. బ్రహ్మర్షులందరూ చుట్టూ చేరగా మహాపురుషుడైన నారాయణుని ఆరాధించి అశ్వమేధ యాగానికి దీక్ష తీసుకున్నాడు. బ్రహ్మజ్ఞులు అతని చేత యజ్ఞం చేయించారు. సర్వదేవతామయుడైన నారాయణుని తృప్తిపరిచారు. అప్పుడు మంచును తొలగించే సూర్యునిలాగా త్వష్టకుమారుడైన విశ్వరూపుని వధించడం వలన కలిగిన పాపాన్ని నశింపజేసుకొని ఇంద్రుడు దేవతలు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు, మునులు స్తుతిస్తూ ఉండగా ముల్లోకాధిపత్యాన్ని భోగభాగ్యాలను తిరిగి పొందాడు. సతతమరీచి ముఖ్యముని సంఘము చేత యదోచితంబుగా ఘృతఘనవాజి మేధమున కేశవుని సుబురాణ పూరుషున్ హితు జగదీసు యజ్ఞపతి నిష్ట ఫలప్రదునంతరంగ సంగతు భజించి వజ్రిగత కల్మషుడైన గడెన్మహీశ్వరా. ఓ రాజా, ఎల్లప్పుడూ వెంట ఉండే మరీచి మొదలైన ముని సంఘము అతని చేత యథోచితమైన గొప్పదైన అశ్వమేధ యాగాన్ని చేయించారు. ఆ యాగంలో ఇంద్రుడు పురాణ పురుషుడు, హితుడు, జగద్భర్త, యజ్ఞపతి, ఈశుడు, కోరిన ఫలాన్ని ఇచ్చేవాడు, అంతర్యామి అయిన కేశవుని పూజించి పాపాన్ని తొలగించుకొని ప్రకాశించాడు. మరియు బుట్టింపంగ మనసు వెట్టిన ఎట్టి క్రూర కర్మాంబోధి కుంభజుండు అంగారములు సేయనాహుతి గణనోపు బహుపాప కానన పావకుండు కందక దిగమృంగి గరుణం ద్రేపంగ కల్మషగరళ గంగాధరుండు ఘన గుహాంతరముల గాలున నీయని కలుష దోస్తర తమోగ్రహ విభుండు సకల ముక్తిలోక సామ్రాజ్య సమధిక సహజ భోగ భాగ్య సంగ్రహైక కారణ ప్రమేయ కంజాక్ష సర్వేశ కేశవాది నామ కీర్తనంబు. శ్రీమన్నారాయణుడు పునర్జన్మ కలిగించే క్రూర కర్మలు అనే సముద్రాలను ఇంకింపజేసే అగస్త్యుడు, నిప్పులను కూడా ఆహుతులుగా స్వీకరించగలిగిన పాపాలు అనే అడవులకు అగ్నిహోత్రుడు, కల్మషాలు అనే విషయాన్ని ఏమాత్రమూ బాధపడకుండా దిగమింగి గర్రున త్రేంచే శివుడు, తరింప సఖ్యం కాని కలుషాలు అనే చీకట్లను దట్టమైన గుహల లోపల కూడా కాలు మోపనీయని గ్రహరాజు సూర్యుడు, అప్రమేయుడైన పద్మాక్షుని యొక్క సర్వేశ, కేశవ మొదలైన నామాలను కీర్తించడం సమస్తమైన ముక్తిలోక సామ్రాజ్యం లభించడానికి, సహజమైన భోగభాగ్యాలను చేకూర్చడానికి కూడా కారణమవుతుంది. అఖిల దుఃఖైక సంహారాది కారణం భకిలార్ధ సంచయాహ్లాదకరము విమల భక్త్యుద్రేక విభవ సందర్శనం వనుపమ భక్త వర్ణనరతంబు విబుధ హర్షానేక విజయ సంయుక్తంబు గ్రస్తామరేంద్ర మోక్షక్రమంబు బ్రహ్మహత్యానేక పాప నిస్తరణంబు గమనీయ సజ్జిన కాంక్షితంబు నైనయీ ఇతిహాసంబు నరిక భక్తి వినిన చదివిన వ్రాసిన ననుధినంబు ఆయురారోగ్య విజయ భాగ్యాభివృద్ధి కర్మనాశము సుగతి యుగలుగుననఘా. ఓ పుణ్యాత్మ, దుఃఖాలన్నీ తొలగించడానికి కారణము, సమస్త సంపదలను చేకూర్చడంలో ఆహ్లాదం కలిగించేది నిర్మలమైన భక్తి ఉద్రేకం యొక్క వైభవాన్ని దర్శింపజేసేది, సాటిలేని భక్తులను వర్ణించడంలో తత్పరత కలిగినది, దేవతలకు ఆనందం కలిగించే అనేక విజయాలతో కూడుకున్నది, బందీ అయిన దేవేంద్రుని విడిపించిన క్రమం కలిగినది, బ్రహ్మహత్య మొదలైన అనేక పాపాలను తొలగించినది, సజ్జనుడి చేత కోరబడేది అయిన ఈ కథను మిక్కిలి భక్తితో ప్రతిదినం ఎవరైతే వింటారో, చదువుతారో,
రాసుకుంటారో ఆరోగ్యాలు, విజయము, సౌభాగ్యము, అభివృద్ధి, కర్మనాశనము, ఉత్తమ గతి కలుగుతాయి. నావుడు యోగీంద్ర నామనంబి వృత్రు వివరంబు నీ చేత విన్న మొదలు కడునద్భుతంబుగా గలవలం బందెడు కొరలు రజస్తమో గుణములందు వర్తించు నీ పాపవర్తికి నేరీతి మాధవ పదభక్తి మరి వసించే సత్వ స్వభావులై సమబుద్ధులై తపోనియమ ప్రయత్నులై నిష్ఠచేత నిర్మలాత్మకులైనట్టి ధర్మపరుల కమరులకు పుణ్యమునులకు సనంబుజాక్షు భూరి కైవల్య సంప్రాప్తి మూలమైన భక్తి వీనికి బోలే నేర్పాటుగాదు అని చెప్పారు సుఖయోగి. అది విన్న తర్వాత పరీక్షిత్ మహారాజు అంటూ ఉన్నారు, యోగేంద్ర, ఈ వృత్తాంతం నీవు చెప్పగా విన్నది మొదలుకొని నాకు చాలా ఆశ్చర్యం కలుగుతోంది. నా మనసు కలవర పెడుతోంది కూడా. రజస్సు తమస్సు గుణాలతో చరించే ఈ పాపాత్మునికి నారాయణుని పాదభక్తి ఏ రీతిగా మనసులో కలిగిందంటారు? పద్మాక్షుని కైవల్య ప్రాప్తికి మూలమైన భక్తి సత్వస్వభావులు, సమబుద్ధి కలవారు, తపో నియమాలను ప్రయత్నపూర్వకంగా ఆచరించేవారు, నిర్మలమైన ఆత్మలు కలిగిన నిష్ఠాపరులు, ధర్మపరులు అయిన దేవతలకు, పుణ్యులైన మునులకు కూడా వీనికి కలిగినట్లుగా కలుగదు. భూస్థలి గల రేణువుల కన్న దట్టమై కడునొప్పు జీవ సంఘములు గలవు. ఆ జీవములలో నరయ ధర్మాయతమతి వసించిన వారు మనుజ జాతి. యా మనుష్యులలోన గామంబు బెడబాసి మోక్షార్థులగు వారు మొదల నరిది మోక్ష మార్గంబాత్మ మూలంబుగా నుండు వారిలో ముక్తులు లేరు. తరచు ముక్తులైనట్టి వారిలో యుక్తి దళపజాల దుర్లభుడు అమిత ప్రశాంతి పరుడు పరమ సుజ్ఞాన నిరతుడు భద్రగుణుడు రమణ శ్రీవాసుదేవ పరాయణుండు. భూమి మీద ధూళి రేణువుల కంటే కూడా దట్టంగా జీవులే ఉన్నాయి. ఆ జీవులలో కూడా మనుష్య జాతి మాత్రమే ధర్మబుద్ధితో నివసిస్తారు. ఆ మనుష్యులలో కూడా కామం విడిచి మోక్షాన్ని కోరుకునేవారు మొదటే అరుదుగా ఉంటారు. మోక్ష మార్గమే ఆత్మకు మూలంగా కలవారిలో కూడా ముక్తి పొందేవారు లేరు. ముక్తులైనట్టి వారిలో కూడా అమితమైన ప్రశాంతత కలవాడు, పరమమైన జ్ఞానాన్ని పొందాలి అనే ఆసక్తి కలవాడు, మంచి గుణాలు కలవాడు, శ్రీ వాసుదేవ పరాయణుడు అయినవాడు వెదకి చూచినా చాలా దుర్లభుడు. సకల లోకాపకారి దుస్సంగతుండు వృత్రుడే క్రియ సుజ్ఞాన వేది అయ్యే సమరమున బౌరుషంబుచెన మర విభుని నెట్లు మెప్పించే దీన్ని నాకెరుక చెప్పుమా. సకల లోకాలకు అపకారం చేసినవాడు, దుష్టులతో సాంగత్యం చేసినవాడు అయిన వృత్రుడు ఏ రీతిగా అంత మంచి జ్ఞానాన్ని పొందగలిగాడు? యుద్ధంలో తన పౌరుషంతో దేవేంద్రుణ్ణి ఎలా మెప్పించగలిగాడు అంటారు అని పరీక్షిత్ మహారాజు సుఖయోగీంద్రుణ్ణి అడిగాడు. ఇప్పుడు చిత్రకేతు పాఖ్యానము. ఆ విధంగా పరీక్షిత్ మహారాజు సుఖమునిని అడిగాడు అని సూతముని సౌనకాది మునులకు చెప్పి ఆ తర్వాత ఇలా అన్నాడు. ఇలా పరీక్షిత్తు ప్రశ్నించగా సుఖమహర్షి హరిని శ్రద్ధగా స్మరించుకున్నాడు. తర్వాత ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం కృష్ణద్వైపాయనుడు, నారదుడు, దేవలుడు ఈ మహర్షులు నాకు చెప్పిన ఒక కథ ఉంది. దానిని చెబుతాను, శ్రద్ధగా ఆలకించు. అమిత విభూతి జాల నమరాదిపు బోలుచు సూరసేన దేశములకు భర్తయై ప్రజలు సంతసమందగ సార్వభౌముడై క్షమదమములకెల్ల కాలమునుగామ దుహంబుగ చిత్రకేతు నామమున ప్రసిద్ధికెక్కె గుణమండనుడ మంచిత కీర్తి కాముడై
చిత్రకేతువు అనే పేరు గలవాడు సూరసేన దేశాలకు రాజుగా ఉండేవాడు. అతడు వైభవంలో దేవేంద్రునితో సమానుడు. అతని పరిపాలనలో ప్రజలు అందరూ సంతోషంగానే ఉండేవారు. భూమి తనకెల్లప్పుడూ కోరిన కోరికలు తీరుస్తూ ఉండగా అతడు సార్వభౌముడై వెలుగొందాడు. చక్కని గుణవంతుడు, చక్కని కీర్తికాముడు అయ్యి ప్రసిద్ధికెక్కాడు. మానిత తారుణ్య మదన తురంగులు కందర్ప విజయైక ఖడ్గలతలు మదన సమ్మోహన మంత్రాది దేవతల్ పంచిశీలి ముకుబందె కత్తె లసమాస్త్రుడఖిలంబు నడకించు బొమ్మలు నాత్మ సంభవుని కట్టాయితములు పుండ్రేక్షుకోదండు భూరి తేజంబులు శంభర విద్వేషి సాయకములు నాగబొలుపారునక కోటి నలిన ముకులు ధనకు పత్నులుగాక నత్యంత విమల కీర్తి వైభవ సన్మార్గవర్తి యగుచు జగతి బాలించుచు నుండే నా జన విభుండు. పొగడదగిన యవనంగల మదనుని గుర్రాలు, మన్మధునికి విజయాన్ని అందించే కత్తులు, మన్మధుని సమ్మోహన మంత్రానికి అధిష్టాన దేవతలు, పంచసాయికుని సైనికురాండ్రు, కాముడు అందరినీ అణిచివేయడానికి ఉపయోగించే ఆటబొమ్మలు, మనోభవని సన్నద్ధ సైన్యము, పుష్పభానుని పరాక్రమము, శంబరారి బాణాలు అనడానికి తగిన సొగసుగల 1,00,00,000 మంది యువతులు అతనికి భార్యలుగా ఉన్నారు. ఆ రాజు మిక్కిలి నిర్మలమైన కీర్తి కలిగి ఉన్నాడు. సన్మార్గంలోనే నడుస్తూ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు. కలిమి వేవేలు భార్యలు గలిగియుండబరగ సంతతి యొక్కండు బడయలేక చిత్తమున జాలబాయని చింతవడమి బడల జోచెను వేసవి మడువువోలే. సంపద, వేల మంది భార్యలు ఉన్న సంతానాన్ని ఒక్కడిని కూడా పొందలేక మనసులో ఎడతెగని చింతతో అతడు వేసవి కాలంలోని మడుగులాగా క్షీణించసాగాడు. రూపము సత్ప్రతాపము మరుత్పతి భోగము యవనంబు సంధీపిత చారువర్తనము దిగ్విజయంబును సత్యమున్ జగద్వ్యాపిత కీర్తియున్ సతులు వైభవ ముఖ్యములెల్ల మాన్పగా నోపకయుండె నా నృపతి నొందిన సంతతి లేని దుఃఖమున్. అందము, మంచి పరాక్రమము, ఇంద్రభోగము, యవనము, మంచి నడవడిక, దిగ్విజయము, సత్యము, జగత్తంతా వ్యాపించిన కీర్తి, భార్యలు, ఈ ముఖ్యమైన వైభవాలు ఏవి కూడా రాజుకి సంతతి లేని దుఃఖాన్ని మాన్పలేకపోతూ ఉన్నాయి. ఇలా సంతానం లేక మితిలేని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్న ఆ రాజు వద్దకు అంగీరసుడనే మహాముని వచ్చాడు. రాజు ఆయనకు అతిథి సత్కారాలు చేశాడు. ముని అతనిని క్షేమ సమాచారాలు అడిగి, రాజ్యం నీ అధీనంలోనే ఉంది కదా, పంచభూతాలు, మహత్తు, అహంకారం అనే 7 చేత రక్షింపబడుతున్న జీవునిలా అమాత్యులు, గురువు, రాజ్యము, దుర్గము, కోశము, దండు, మిత్రులు అనే 7 ప్రకృతుల చేత రక్షింపబడుతూ మంత్రుల యందు భారం పెట్టి రాజ్య సుఖాలు అనుభవిస్తున్నావు కదా. నీ భార్యలు, ప్రజలు, అమాత్యులు, సేవకులు, మంత్రులు, పౌరులు, జానపదులు, సామంతులు నీకు లోబడే ఉన్నారు కదా. సమస్తం ఉండి సార్వభౌముడవైన కూడా నీ ముఖంలో దైన్యం కనబడుతోంది, కారణమేమిటి అని అడిగాడు. రాజు మునితో, మీ తపోబలం చేత మీకు తెలియరానిది అంటూ ఏది ఉండదు కదా ప్రభు అని తల వంచి ఊరుకున్నాడు. అతని అభిప్రాయం తెలుసుకున్న అంగీరసుడు దయతో పుత్రకామేష్టి యాగం చేసి యజ్ఞశేషాన్ని అతని పట్టమహిషి అయిన కృతద్యుతికి ఇచ్చి, నీకు పుత్రుడు కలుగుతాడు, అతని వలన మీరు సుఖదుఖాలు అనుభవిస్తారు అని చెప్పి వెళ్ళిపోయాడు. అంతా ఆమె గర్భం ధరించింది. 9 నెలలు నిండాక కొడుకును కన్నది. రాజు, సేవకులందరూ, అమాత్యులు పరమానందాన్ని పొందారు. అప్పుడు చిత్రకేతుడు స్నానం చేసి భూషణాలు అలంకరించుకొని కొడుకుకు జాతకర్మలు చేసి బ్రాహ్మణులకు అపరిమితంగా వెండి, బంగారాలు, వస్త్ర ఆభరణాలు, గ్రామాలు, ఏనుగులు, గుర్రాలు, ఆవులు 6 అర్బుదాల చొప్పున దానం చేశాడు.
మేఘుడు వర్షించాడు. జనులకు మేలు చేసినట్లుగా తగ్గిన వారందరికీ కోరిన కోరికలు తీర్చి ఆనందంగా ఉన్నాడు. బాలుడు కూడా తల్లిదండ్రులకు బంధువులకు సంతోషాన్ని కలిగిస్తూ దినదిన ప్రవర్ధమానుడు అవుతూ పెరుగుతూ ఉన్నాడు. ఇలా ఉండగా చిత్రకేతుడు పుత్రుని అందలి మోహం చేత కృతద్యుతియందు ఎక్కువగా అనురాగం చూపసాగాడు. తక్కిన భార్యలు తమకు సంతానం లేకపోవడం చేత సంతోషానికి దూరమై రాజు యొక్క ఈ మోహానికి పుత్రుడే కారణమని భావించి ఈర్ష్యతో దారుణమైన ఆలోచనతో బాలునికి విషం పెట్టారు. అతడు సుఖంగా నిద్రపోతున్నవాడిలా మృతి చెందాడు. తెల్లవారాక దాది అతనిని లేపడానికి వెళ్ళింది. అతడు రంగు మారిపోయి వికృతంగా కనిపించాడు. ఆమెకు ఆశ్చర్యము, భయము, శోకము కలిగాయి. దుఃఖంతో నేలపై పడి అరుస్తూ ఏడిచింది. పుడమి నిట్టక నిల్వునంబడి పొక్కుచుంగడు దీనయై ఎడకువేమియులేక వాకుల నావురంచు విలాపమందెడరుతోప భృశాతురోన్నతి నెచ్చినన్ విని భీతితో గడుపు విట్టవియంగ భూపతి కాంత గ్రక్కుణ నేగుచున్. దాది నిలువున నేలకూలి దుఃఖిస్తూ మిక్కిలి దీనంగా దాసికి ఉండవలసిన వినయం ఏమీ పాటించక అయ్యో అయ్యో అని ఆవురావురుమని ఏడుస్తూ ఉంటే రాజు భార్యకు అనిష్టం గోచరించింది. దాది ఆతురతతో పెద్దగా ఏడుస్తూ ఉంటే విని భయంతో ఆరాటంతో కడుపు కదిలిపోతూ ఉండగా అక్కడికి వెంటనే పరిగెత్తుకొని వచ్చింది. బాలుడొక్కరుండు పరిణామశీలుండు వంశకర్త తపసి వరము వలన బుట్టి మిన్న కట్లు పొలసియున్నట్టి ఆ కొడుకు జూచి తల్లి అడల జొచ్చే. ఒకే ఒక్క కొడుకు, ఎదుగుతున్నవాడు, వంశోద్ధారకుడు, ముని యొక్క వరం వలన పుట్టినవాడు. అలా ఉలుకు పలుకు లేక చచ్చిపడి ఉన్న కొడుకును చూచి తల్లి దుఃఖించసాగింది. కుంకుమరాగరమ్య కుచబంకుంభములంకడు కజ్జలంబుతో బంకిలమైన భాష్మముల బాల్పడ మజ్జనమాచరింపుచుం కంకణపాణి పల్లవయుగంబున వక్షము మోది కొంచు నా పంకరుహాక్షి ఏడ్చె బరి భావిత పంచమ సుస్వరంబునన్. కుంకుమ చర్చతో అందంగా ఉన్న పాలిండ్లను కాటుకుతో మలినమైన కన్నీటితో తడుపుతూ చిగురుటాకుల వంటి గాజుల చేతులతో రొమ్ము బాదుకుంటూ ఆ కృతద్యుతి కోకిల పంచమ స్వరాన్ని కూడా తిరస్కరిస్తున్న గొంతుతో ఏడుస్తూ ఉన్నది. యాయాత్తరవమునకు భూనాయకుడు భయము నొంది నయముడిగి సుతుండాయగా వేగమునంజని పాయని మోహంబుతోడ బాలుని మీదన్. భార్య చేసే ఆర్తనాదాలకు రాజు భయపడిపోయాడు. ఉచిత రీతిని కూడా పాటించకుండా కొడుకు దగ్గరకు వేగంగా వచ్చి విడువని మోహంతో బాలుని మీద వాలిపోయాడు. వ్రాలియో పుత్ర నీవాత దంభోలియై గూలంగ వ్రేయకి కొద్ది నన్నేటికి జాలి నొందించిన జాడ ఇంకెట్టిదో తూలి మీ తల్లికిందుఃఖమెట్లారునో. అలా వ్రాలి, ఓ కుమారా, నీ వార్త పిడుగుపాటై నన్ను కూల్చివేయకుండా ఇంకా ఈ కొద్ది ప్రాణాలు ఉంచి నన్నెందుకు బాధిస్తోంది? నా సంగతి ఏమో కానీ మీ తల్లికి ఈ దుఃఖం ఎలా తీరుతుందో అని ఒళ్ళు తెలియకుండా విలపిస్తూ సేవకులు, మంత్రులు, బంధువులు అందరితో కలిసి దుఃఖిస్తూ ఉన్నాడు. రాజు దుఃఖం తెలుసుకున్న అంగీరసుడు నారదునితో కలిసి అక్కడికి వచ్చాడు. చనిపోయిన కొడుకు కాళ్ళ దగ్గర చచ్చినవాడిలా పడి ఉన్న రాజును చూచి ఇలా అన్నాడు. నీకు వీడెవ్వడు, నీవెవ్వనికి శోక సంతాపమందెదు సార్వభౌమా పుత్రమిత్రాదులు పూర్వజన్మంబున నెవ్వని వారలో ఎరుగగలవే. మొదలనది వేగమున నాడకాడకు సికతంబుగూడుచు జెదరుచుండు నారీతి ప్రాణుల కతి కాలగతి చేత పుట్టుట సచ్చుట పొసగుచుండు
గానభూతములకు గలుగు భూతంబులు మమతతోడ విష్ణు మాయ చేసి దీని గడలనేల ధృతి దూలగానేల బుద్ధి దలపవలది భూత సృష్టి. రాజా, నీకు వీడు ఏమవుతాడు? నీవు ఎవరి కోసం పరితపిస్తున్నావు? ఈనాటి పుత్రులు మిత్రులు పూర్వజన్మలో ఎవరు వారో తెలుసుకోగలవా? ఇసుక నదీ వేగానికి అక్కడికక్కడే పోగుపడుతూ మళ్ళీ చెదిరిపోతూ ఉంటుంది. అలాగే కాలగమనాన్ని అనుసరించి ప్రాణులు పుట్టడం చావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాణులకు ప్రాణులు కలుగుతూ ఉంటారు. విష్ణుమాయ వలన మమకారం పుడుతూ ఉంటుంది. దీనికి ఎందుకు ఆత్రంగా దుఃఖించడం, ధైర్యం కోల్పోవడం ఎందుకు? ప్రాణుల సృష్టి గురించి బుద్ధితో గ్రహించాలి కదా. మరి నీవు మేము ఇతరులు కూడా నడుస్తున్న కాలంలో ఉండి పుట్టిన మరణం వలన విడదీయబడి ఇప్పుడే లేకుండా పోవచ్చును. చావు పుట్టుకులకు స్థిరత్వం లేదు. ఈశ్వరుడు తన మాయ చేత ప్రాణుల చేతనే ప్రాణులను పుట్టిస్తాడు. ఆ ప్రాణుల చేతనే రక్షిస్తాడు. ఆ ప్రాణుల చేతనే సంహరింపచేస్తాడు. స్వతంత్రుడైన ఈశ్వరుడు స్వతంత్రత లేని సృష్టి యందు బాలుని వలె మమకారం లేకుండా ఉంటాడు. శరీరం ధరించిన తండ్రి చేత శరీరం గల పుత్రుడు తల్లి శరీరం ద్వారా పుడుతూ ఉన్నాడు. అదే రీతిగా విత్తనాల వలన విత్తనాలు పుడతాయి. దేహికి ఇవి శాశ్వతంగా జరుగుతూ ఉంటాయి. పూర్వకాలంలో శాశ్వత మాత్రమే అంటే మట్టి ఉన్నా కూడా వస్తువులందు మరి కుండలో నగునవి హెచ్చు తగ్గులు ఎలా కల్పించబడ్డాయో, అది ఉన్నటువంటి మట్టి అయినా కానీ కుండలు అనేవి అనేక రకాలుగా హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉన్నట్లుగానే ఆ ప్రకారంగానే దేహానికి జీవునికి అన్యోన్య విభాగం అజ్ఞానం చేతనే కల్పించబడింది. జనన మరణాలను చూచేవానికి మండుతున్న అగ్ని అనేక రూపాల్లో కనబడినట్లుగానే జీవుడు ఒక్కడే అయినప్పటికీ కూడా పెక్కు రీతులుగా గోచరిస్తాడు. ఇదంతా కూడా ఆత్మజ్ఞానం లేకపోవడం వల్లనే అనిపిస్తుంది. దేహ సంయోగం పొందినప్పటికీ కలలో భయంకరమైన దృశ్యం చూచి మెలకువ వచ్చాక ఆ స్వప్న భయం తనది కాదని తెలుసుకున్న రీతిగానే జ్ఞాని దేహం తాను కానని జీవుడే తానని తెలుసుకుంటాడు. కాబట్టి ఇవన్నీ మన కల్పితాలు అని తెలుసుకొని అజ్ఞానాంధకారాన్ని తొలగించుకోవాలి. అలా తొలగించుకొని భగవంతుడైన వాసుదేవుని యందు బుద్ధి నిలపాలి. నిలిపి నిర్మలాత్ముడివే అవ్వు అని బోధించాడు. అప్పుడు చిత్రకేతుడు తేరుకొని ఇలా అంటూ ఉన్నాడు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.